సినీ పరిశ్రమలో కొంతకాలంగా రగులుతున్న లైంగిక వేధింపుల వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. సింగర్ చిన్మయి ఈ విషయంలో ఎక్కువగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. సందర్భం వచ్చినప్పుడల్లా తనదైన శైలిలో లైంగిక వేధింపులపై గలమెత్తే చిన్మయి మరోసారి రచయిత వైరముత్తుపై విరుచుకుపడింది. తనని లైంగికంగా వేధించిన వైరముత్తుకు పవర్ఫుల్ పర్సన్ మద్దతు ఉండడం ఆమెకు నచ్చలేదు. అతనికి సపోర్ట్ గా ఉన్న కమల్ హాసన్, పి చిదంబరం, తమిళనాడు సీఎం స్టాలిన్ తీరుపై ఆమె మండిపడుతోంది. చిన్మయి తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ పెద్ద చర్చనీయాంశంగా మారింది. తమిళ రచయిత వైరముత్తు రాసిన మహా కవితై పుష్పావిష్కరణ కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్, సీనియర్ నాయకుడు పి చిదంబరం, హీరో కమల్ హాసన్ హాజరయ్యారు. తనని లైంగికంగా వేధించి తన కెరీర్ నాశనం అవడానికి కారకుడైన వైరముత్తుకి తమిళనాడులోని అత్యున్నత స్థానంలో ఉన్నవారు మద్దతునిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకి న్యాయం ఎప్పుడు జరుగుతుందో అంటూ ట్వీట్ చేసింది. దాదాపు 5 ఏళ్లుగా తన గోడును చెబుతూనే ఉంది చిన్మయి. అయితే ఈ విషయంలో వైరముత్తుపై ఎలాంటి చర్య తీసుకోకుండా చిన్మయిపై నిషేధాన్ని విధించింది తమిళ చిత్ర పరిశ్రమ. అయితే ఇటీవల ఆ నిషేధాన్ని ఎత్తివేశారు.